హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్కి ఇంట్లోనే 3 ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసమని నేను మందపాటి కళాయి స్టవ్ మీద పెట్టేసుకొని 3 కప్పులు పాలు పోసుకున్నాను. అంటే 3/4 లీటర్ పాలు పోసుకొని అవి కాగబెట్టుకోవాలి. అవి కాగే లోపల 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ఒక బౌల్లో వేసుకొని పాలు పోసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాగుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని అంతా వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సర్ జార్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 5 స్పూన్ల షుగర్ కూడా వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మౌల్డ్లో వేసేసుకొని దీన్ని అంతటిని పాల మీద మేగడే ఒక 3 స్పూన్లు వేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 గంటలు మామూలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, డీప్ ఫ్రిడ్జ్ లో కాకుండా. 5 గంటల తర్వాత ఇలాగా మళ్ళీ దీన్ని మిక్సర్ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి మధ్య మధ్యలో. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకొని వచ్చాక మౌల్డ్లో వేసేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు 15 గంటలు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 15 గంటల తర్వాత ఇలాగ సర్వింగ్ కప్పుల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అండి. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సమ్మర్ లో టేస్టీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే చేశాను అనమాట.